ఒకరికొకడు దాసులై ఉండటం అంటే అర్థం ఏంటో తెలుసా? నీకంటే ఎదుటివాడు నీకంటే గొప్పవాడని వానిని సన్మానించమని అర్థం, వాని ప్రేమించమని అర్థం. వాళ్ళకేం తెలిసొచ్చు, వీళ్ళకేం తెలిసొచ్చు, అంతా నాకే తెలిసొచ్చు అని చెప్పి కాబట్టి అనుకోవటం కాదు. ఇతరులు నాకంటే గొప్పవాళ్ళు, నేనే తక్కువ దాన్ని, నేనే తక్కువ వాడిని, వాళ్ళు గొప్పవాళ్ళు అని అనుకోవటమే కాదు, మాటలో కూడా వారిని ప్రశంసించి మాట్లాడాలి, ఎంకరేజ్ చేయాలి, ప్రోత్సహించాలి. మా అయ్య ఎంత తెలివిగలడో చూడండి. మా అయ్యకు మళ్ళా సంతకం పెట్టినానంటే వేలు ముద్ర వేస్తాడు, పెద్ద వేలు, పెద్ద ముద్ర వేసాడంటే పెద్ద ముద్ర పడిద్ది. సంతకం రాదు మా అయ్యకి. ఎంత తెలివిగలడోడంటే ఆయన లైన్లో ఉండి కుటుంబాన్ని నడిపిస్తున్నప్పుడే నేను పిల్లవాడినై ఉండగానే అంతా నీదే, అంతా నీదే, ఇక నువ్వే నువ్వే. వాస్తవంగా హీరో ఆయన. ఏమైనా అర్థమవుతుందా తండ్రులారా, తల్లులారా? ఎంత సులువుగా నా నెత్తిన బరువు వేశాడో మీకు తెలుసా మయ్య? అందుకే ఆయన అన్ని షేడ్లలో కనపడతాడు నాకు. మీ నాన్నని తెగ మెచ్చుకుంటాను అనొద్దు. అట్లా ప్రయోగాలు చేశాడు నా మీద, ఆయన సక్సెస్ అయ్యాడు. కుటుంబాన్ని ఆయన నడిపిస్తూ ఉండగానే, కుటుంబానికి ఆయన వెన్నుదన్నుగా ఉండగానే, కుటుంబానికి ఆయన పోషకుడుగా ఉండగానే, తాను ఒక బలహీనుడైనట్టు, నేనే కుటుంబాన్ని అంతా చక్రం తిప్పాలన్నట్టు మాట్లాడేవాడు. తన్ను తాను తృణీకరించుకొని తన చిన్న కొడుకు, 8వ కొడుకు నేను, దేవునికి స్తోత్రం, 8వ సంతానం నేను, నన్ను ఆయన అలా మాట్లాడేవాడు. నీదే బాధ్యత, నీదే భారం, నీదే 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 నీదే, నువ్వే చక్రం తిప్పాలి, కుటుంబాన్ని నువ్వే నడిపించాలి, కుటుంబాన్ని నువ్వే కట్టాలి, కుటుంబాన్ని నువ్వే అని. ఎంత వయసులోనో తెలుసా? నాకు 11 సంవత్సరాల వయసులో ఈ మాటలు చెప్పటం మొదలుపెట్టాడు. ఏమండి, గురిజాపల్లి, చౌటిపాలెం, మిన్నెకల్లు, తంగడమల ఊర్లు ఉన్నాయిగా. బస్సులో ఎక్కి పాల బిందెలు తీసుకొని బస్సులో ఎక్కి నిద్రపోయా. నిద్రపోయి ఆ ఊరు పోయి సీట్లో పండుకున్న చిన్నోడిని, పిల్లోడిని కదా, కండక్టర్ కనపడలా. అందరు దిగారు అనుకున్నాడు, డోర్ వేసుకున్నాడు, తిరిగి మధ్యలో వచ్చేదాకా లేచి కూర్చున్నా. బస్సు నేను దిగాల్సిన ఊరు పోయి మళ్ళీ రిటర్న్ అయ్యి చౌటిపాలెం, గురుజేపల్లి, ఈటి, ఎడవల్లి ఇవన్నీ దాటుకొని మధ్యరాలు వచ్చినాక కళ్ళు తెరిచి చూసి నేను అనుకుంటున్నాను ఇంకా మధ్యరాల దగ్గరే ఉంది బస్సు, ఇంకా ఊరికి పోలేదు అనుకుంటా. అది పోయి కూడా వచ్చింది. అంటే పండుకొని నిద్రపోతే సోయ లేకుండా నిద్రపోయి మళ్ళీ ఏం చేయాలా? ఇంటికి పోతే ఎట్లా? ఎంత అయింది అప్పుడు టైం? ఆఖరి బస్సు 10. దిగి మళ్ళీ అడ్డోడ్ సెంటర్లో పాల బిందెలు పెట్టుకొని, దేవుడా ఏదన్నా బండి పంపించు, దేవుడా ఏదన్నా బండి పంపించు, దేవుడా ఏదన్నా బండి పంపించు అంటే ఒక జీబు వెళ్తుంది. ఎక్కడ దాకంటే చౌటిపాలెం దాకా పోతా ఉన్నాడు. ఆ జీబు ముందు బానెట్ మీద ఎక్కి కూర్చున్న బిందెలు పెట్టుకొని. ఆడ చేరేసరికి 11 అయింది. ఆ చౌటిపాలెం నుంచి నేను పోవాల్సిన ఊరికి పోవాలంటే మధ్యలో సమాధుల్లో గుండా పోవాలి. ఆ పక్క ఈ పక్క సమాధులు ఉంటాయి. 10, 11 ఏళ్ళ వయసు.